నమస్కారం వెల్కమ్ టు అమరావతి న్యూస్. ఇకపై 20 నిమిషాల్లోనే నోయిడా నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు వెళ్లవచ్చు. ద్వారకా ఎక్స్ప్రెస్ వే ఢిల్లీ సెక్షన్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. 11,000 కోట్ల హైవే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. అంతేకాకుండా ఎన్సీఆర్ లో అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్ 2 ప్రాజెక్టు జాతికి అంకితం చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, హర్యానా ముఖ్యమంత్రి నైబా సింగ్ సైని, పలువురు సీనియర్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ ఈ రోడ్ల ప్రయాణాన్ని సులభతరం చేయడమే కాకుండా ఢిల్లీ ఎన్సీఆర్ అభివృద్ధికి కొత్త ఊపునిస్తాయని అన్నారు. आपने जब मुझे सेवा का मौका दिया, मैंने देश को आह्वान किया, देश ने संकल्प लिया और इसका नतीजा भी दिखा। 1 दशक में खादी की बिक्री करीब 7 गुना बढ़ गई है। देश के लोगों ने वोकल फॉर लोकल के मंत्र के साथ खादी को अपनाया है। इसी तरह देश ने मेड इन इंडिया फोन पर भी भरोसा जताया। 11 साल पहले हम अपनी जरूरत के ज्यादातर फोन इंपोर्ट करते थे। आज ज्यादातर भारतीय मेड इन इंडिया फोन ही इस्तेमाल करते हैं। आज हम हर साल 30-35 करोड़ मोबाइल फोन बना रहे हैं। 30-35 करोड़ मोबाइल फोन बना रहे हैं और एक्सपोर्ट भी कर रहे हैं। साथियों, हमारा मेड इन इंडिया, हमारा यूपीआई आज दुनिया का सबसे बड़ा रियल टाइम डिजिटल पेमेंट प्लेटफॉर्म बन चुका है। दुनिया का सबसे बड़ा। भारत में बने रेल कोच हो या फिर लोकोमोटिव, इनकी डिमांड अब दुनिया के दूसरे देशों में भी बढ़ रही है। साथियों, जब ये रोड इंफ्रास्ट्रक्चर की बात आती है, రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశవ్యాప్తంగా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో చోరీ గురవుతున్నాయని చెప్పారు. బీహార్లో ఓటర్ అధికారి యాత్ర కార్యక్రమం ప్రారంభించిన తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడారు. బీహార్లో ఎస్ఐఆర్ ద్వారా ఓట్లు తొలగించడాన్ని జోడించడానికి కొత్త కుట్ర జరుగుతుందని రాహుల్ ఆరోపించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సైతం చోరీకి పాల్పడేందుకు కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. బీహార్ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరగకుండా అడ్డుకుంటానని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. పేదలకు ఉన్న ఏకైక బలమే ఓటని, వారి నుంచి దూరం చేయకుండా కాపాడతామని చెప్పారు. संविधान को बचाने की लड़ाई है। पूरे हिंदुस्तान में आरएसएस और बीजेपी संविधान को मिटाने की कोशिश कर रहे हैं। हर चुनाव में नरेंद्र मोदी जी बीजेपी जीतती है। जहां भी देखो चुनाव होता है, ये जीतते हैं। इलेक्शन कमीशन ने मुझसे एफिडेविट मांगा और किसी से एफिडेविट नहीं मांगा। हमने उनसे सीसीटीवी जो वीडियोग्राफी है वो मांगी, मना कर दी। हिंदुस्तान में विधानसभा के चुनाव, लोकसभा के चुनाव चोरी किए जा रहे हैं। साजिश ये है कि बिहार में एसआईआर करके नए वोटरों को जोड़कर, वोटरों को काटकर ये बिहार का चुनाव चोरी करें। దేశ సమగ్రతకు అవరోధం కలిగించే కార్యకలాపాలలో పాల్గొంటున్నారన్న సమాచారంతో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నూర్ మహమ్మద్ తో పాటు మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ రత్న తెలిపారు. ఊపా చట్టం కింద నిందితులను అరెస్టు చేశామన్నారు. వీరిద్దరూ నిషేధిత వాట్సాప్ గ్రూపుల్లో సమాచారం షేర్ చేసుకుంటున్నట్లు గుర్తించారు. పాకిస్తాన్ ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయన్న అనుమానంతో ధర్మవరంలోని కోటాకు చెందిన నూర్ మహమ్మద్లను ధర్మవరం పోలీసులు శనివారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు వివరాలు ఎస్పీ మీడియాకు వెల్లడించారు. నిందితులను అరెస్టు చేసి కడప జైలుకు తరలించామని, పాక్ కు చెందిన వాట్సాప్ గ్రూపులో నిందితుడు సభ్యుడిగా ఉన్నాడు. నూర్ మహమ్మద్ చికెన్ బిర్యానీ చేస్తూ అమాయకుడిలా కనిపిస్తాడు. మసీదు వద్ద యువకులను సమాచారం చేరవేస్తున్నాడు. కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు అతన్ని అరెస్ట్ చేశాం. కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నాం. ఇతర గ్రూపులతో సంబంధాలు ఏమైనా ఉన్నాయని ఆరా తీస్తున్నాం. ఉగ్ర సంస్థ శిక్షణకు పిలిస్తే వెళ్లేందుకు సిద్ధం ఉన్నట్లు తెలిసింది. 30 గ్రూపుల్లో అతడు సభ్యుడిగా ఉన్నాడని ఎస్పీ రత్న వెల్లడించారు. which are telling about that enmity, hatred and enmity develop చేయడం అండ్ దేశ సమగ్రతకు సమైక్యతకు అవరోధం కలిగించేటువంటి సమాచారాన్ని సేకరించడం, అలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం, అలాంటి సెక్షన్స్తో ఎస్టర్డే అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్కి తరలించడం జరిగింది. ప్రస్తుతం కడప సెంట్రల్ జైలుకు అతన్ని 14 రోజులు రిమాండ్ విధించి పంపించడం జరిగింది.
ఈ వ్యవహారంలో అతని యొక్క వాట్సాప్ గ్రూపుల్లో పరిశీలిస్తే జైషే ఈ మహమ్మద్, సదాయి జిహాద్, మక్బూజ్ కి ఆవాజ్, నజ్రియాతి అనే స్టూడెంట్స్ ఓపెన్ పొలిటికల్ గ్రూప్ ఇన్ పాకిస్తాన్, అట్లాగే కాఫీరాన్కి లియా తల్వర్ అనే ఒక వాట్సాప్ గ్రూపుల్లో ఇతను సంస్థలకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఇతను మెంబర్గా ఉన్నాడు. అలాగే ప్రతిరోజు కూడా యాక్టివ్గా ఉన్నాడు, వాటికి సంబంధించినటువంటి సమాచారం సేకరిస్తున్నాడు. అంతేకాకుండా మసీదుల దగ్గర ఉన్నటువంటి ఆఫ్టర్ ప్రేయర్స్ మసీదుల దగ్గర ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ విషయాలని ఇతను తెలియజేస్తున్నాడు. ఈ సమాచారం అంతా కూడా మనము ఒక క్లోజ్ వాచ్ పెట్టి సేకరించడం జరిగింది. పైకి చూడటానికి చాలా అమాయకుడిలాగంటే చిన్న వ్యక్తిలా కనిపిస్తాడు. అంటే ఇతను ఒక చికెన్ బిర్యానీ తయారు చేస్తాడు, బట్ ఈజ్ నాట్ హ్యావింగ్ వైఫ్ ఎట్ ప్రజెంట్. ఈ యాక్టివిటీస్లో ఇతను ఇన్వాల్వ్ అవటము, దీనిపైన మనం సమగ్ర విచారణ చేయడానికి మనకు వచ్చినటువంటి కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఫ్యూచర్లో ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయని చెప్పి వెరిఫై చేస్తాము. అతనికి అవసరమైతే కస్టడీలోకి తీసుకుని ఇంకా విచారించడం జరుగుతుంది. ఏది అదర్ గ్రూప్స్తో ఇంకా ఉన్నాయా లింక్స్, ఇంకెవరైనా ఇతనితో ప్రజెంట్ లింక్లో ఉన్నారని కూడా సేకరించడం జరుగుతుంది. బట్ ఇతనైతే ఒక రాడికల్ లాగా ఉంది ఇతని యాటిట్యూడ్. అలాగే ఏదైనా ఆహ్వానం కానీ, ఏదైనా ఉగ్ర సంస్థ ఏదైనా ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ అలాంటి వాటికి ఏమన్నా పిలిస్తే అతను వెళ్ళడానికి రెడీగా ఉన్నట్లు మనకు విచారణలో తేలింది. నిషేధిత వాట్సాప్ గ్రూపులు 6, అదర్ గ్రూప్స్ పాకిస్తాన్ గ్రూప్స్ మొత్తం 36 గ్రూపుల్లో ఇతను వాట్సాప్ గ్రూపుల్లో మెంబర్గా ఉన్నాడు, యాక్టివ్ మెంబర్గా కూడా ఉన్నాడు. ఈ వాట్సాప్ గ్రూపులు వీటికి సంబంధించినటువంటి సెల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. దీన్ని FSLకి పంపించాం. FSL నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ తర్వాత ఎన్ని ప్లాన్స్, స్ట్రాటజీస్, ఇతను ఇంకా అడ్మిన్స్ ఎవరితో ఇతను లింక్లో ఉన్నాడు, ఇలాంటి విషయాన్ని కూడా ఇంకా తెలుసుకోవడం జరుగుతుంది. దాన్ని బట్టి ఫ్యూచర్ ఇన్వెస్టిగేషన్, ఫ్యూచర్ విచారణ అనేది ఉంటుంది. ఒక సిమ్, రెండు సిమ్లు, ఒక సెల్ ఫోన్. కౌంటర్ ఇంటెలిజెన్స్ అని చెప్పాను, స్టేట్ కౌంటర్ ఇంటెలిజెన్స్కి వచ్చినటువంటి సమాచారం. అంటే అబ్జర్వేషన్, వాట్సాప్ గ్రూపుల్లో కొన్ని అబ్జర్వేషన్స్ అనేది ఉంటుంది. ఆధునిక టెక్నాలజీతో గోవులను సంరక్షిస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాల టీటీడీ నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఆయన గతంతో పోలిస్తే గోవుల మరణం తగ్గాయన్నారు. శ్రీ వేణుగోపాల స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోపూజ, గో ప్రదర్శనం తర్వాత పాలు పెదిగి గోవులకు ధన వేశారు. శ్రీ వెంకటేశ్వర దివ్య మహా ఉత్తమ్ స్తూపం వద్ద నిర్వహించిన పూర్ణాహుతిలో పాల్గొన్నారు. పైలట్ బేసిస్లో 100 గోవులకి నెక్ ట్యాక్స్ వేసి వాటి ద్వారా వాటి ఆరోగ్య పరిస్థితి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, దాని ద్వారా మనకి కంప్యూటర్కి అనుసంధానం చేసి ఐటీ టెక్నాలజీని ఉపయోగించి మనము గోవుల యొక్క పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయడం, వాటికి ఇబ్బంది లేకుండా చేయడం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. గో సంరక్షణశాలలో ఉన్న మొత్తం అంతా ఆపరేషన్స్ అన్నీ కూడా ఒక ఐటీ టెక్నాలజీ ఉపయోగించి దీన్ని మెరుగైన పద్ధతిలో చేయడానికి కూడా నిర్ణయం తీసుకుని ఈ విధంగా చేస్తున్నాము. గోవుల మరణాలు అయితే ఏవైతే ఉన్నాయో అవి గతంలో పోలిస్తే చాలా తగ్గాయి. ఇప్పుడు రాజధాని రైతులపై వైసీపీ ప్రభుత్వం చేసిన దామనకాండపై అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య రాసిన నేను నా అమరావతి పుస్తకాన్ని విజయవాడలో ఆవిష్కరించారు. రాజ్య హింసను ఎదిరించిన శాంతియుత శౌర్యం అమరావతి ఉద్యమమని వ్యక్తులు కొనియాడారు. జగన్ అరాచక పాలన చరమగీతం పాడటంలో ఈ ఉద్యమం కీలక పాత్ర పోషించిందన్నారు. కులమతాలకు అతీతంగా మహిళలు, రైతులు, అన్ని వర్గాల వారు అమరావతి ఉద్యమాన్ని ముందుకు నడిపించారన్నారు. రైతులు, మహిళలు త్యాగానికి గుర్తుగా భావితరాలకు ప్రేరణ వచ్చేలా అమరావతిలో ఓ మ్యూజియం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆవేశం, డిబేట్లలో ఏదో కోపం వస్తే మాట్లాడుకోవటం కూడా కాదు. అమరావతి అంటే ఒక ఉద్వేగం. ఎందుకంటే ఆయన ఈ ఉద్యమంలో మమేకం అయిపోయారు. ఎప్పుడూ కూడా అనుక్షణం బాలకోటయ్య గారు ఫైటింగ్ చాలా, అంటే ఆయన పోరాట తీరు నిజంగా ప్రశంసనీయం. ప్రజాస్వామ్యంలో ఒక అహింసావాదంతో ఏ రకంగా మనం ముందుకెళ్ళొచ్చు దానికి మొన్న అమరావతి ఉద్యమం ఒక స్ఫూర్తి చెప్పిన ఖచ్చితంగా చెప్పగలుగుతాం. బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా లాఠీలతో కొడితే రక్తాల కారుతూ నడిచారో అది కళ్ళారా స్వతంత్రం వచ్చిన తర్వాత చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు చాలా బాధ అనిపించింది. ప్రజల్లో వచ్చినటువంటి స్పందన చూసిన తర్వాత డెఫినెట్ గా ఇది విజయం సాధిస్తుందని చెప్పి నమ్మకం ఆ రోజు నాకు ఖచ్చితంగా కలిగింది. రాష్ట్రం మొత్తం కూడా చాలా మందిని కదిలించిన ఉద్యమం అమరావతి ఉద్యమం అని ఖచ్చితంగా చెప్తాం. ఇది చరిత్రలో నిలబడే భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కార్యక్రమాన్ని చేసినటువంటి బాలకోటయ్య గారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం.
వైకాపా అధినేత జగన్ సతీమణి భారతిరెడ్డి కూడా శ్రీశక్తి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ పీతల సుజాత తెలిపారు. కానీ ఆమెకు రాష్ట్రంలోని చిరునామాతో ఉన్న ఆధార్ కార్డు, గుర్తింపు కార్డు ఉండాలన్నారు. ఉచిత బస్సు పథకంపై విమర్శ చేయడం వైకాపా నాయకులు దిగజారుడు తరంగా నిదర్శనమని మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఉచిత బస్సు ప్రయాణంతో ఆడబిడ్డలు ఆర్థికంగా వృద్ధిలోకి వస్తున్నారని, 74% బస్సుల్లో వారికి ఉచిత ప్రయాణ అవకాశం లభిస్తుందని, వైకాపా హయాంలో ప్రజలు నరకయాతన పడ్డారని పేర్కొన్నారు. ఇట్లాంటి మంచి పథకం ఈ రోజున రాష్ట్రంలో మొదలు పెడితే మరి ఇంకా వైసీపీ పేటీఎం బ్యాచ్ వాళ్ళు ఎలాగా వ్యతిరేకంగా మాట్లాడారో ప్రజలందరూ కూడా చూశారు. ఇంత మంచి పథకాన్ని కూడా వాళ్ళు వక్రీకరిస్తున్నారంటే ఇంకా వాళ్ళని ఏమనాలో ఇంకా ప్రజలకే వదిలేస్తున్నాం. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటే చెప్తున్నాం వాళ్ళకి, ఈ రోజున భారతిరెడ్డి గారు కూడా ఈ బస్సులో ప్రయాణం చేయొచ్చండి. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డు ఉండాలి, ఐడి కార్డు చూపించాలి. ఇక్కడ చక్కగా అందరూ ప్రయాణం చేయొచ్చు. అది గుర్తుపెట్టుకోండి. ఒక మంచి పని ప్రజల కోసం చేస్తున్నప్పుడు దాన్ని స్వీకరించండి, సపోర్ట్ చేయండి. లేదంటే నోరు మూసుకుని ఉండండి. అంతే తప్ప మీరు ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చెయ్యొద్దనేసి నేను వాళ్ళకి తెలియజేస్తున్నా, వైసీపీ వాళ్ళకి. ఈ రోజున మహిళా సాధికారత, మహిళా స్వావలంబనకు కూడా ఈ దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి సూపర్ 6 పథకాలని మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేసే విధంగా తీసుకొచ్చిన విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. సూపర్ 6 పథకాలు, ఒక అన్న క్యాంటీన్ కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, పెన్షన్ 4000 నెల మొదటి తారీఖున ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు. ఆగస్టు 15 స్త్రీశక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిన సంవత్సరంలోనే సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలు చేసినటువంటి దమ్ము, ధైర్యం, ప్రజల పట్ల ఒక నిబద్ధత ఉన్నటువంటి నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వైసీపీ గవర్నమెంట్లో పెన్షన్ 3000 పెంచడానికి ఎంత ఇబ్బందులు పెట్టారండి ప్రజల్ని. 250 పెంచడానికి ప్రజలకు నరకం చూపించారు వైసీపీ గవర్నమెంట్లో. సంవత్సరం అది కూడా 250 పెంచారు. కానీ ఎట్ ఏ టైం మేము ఎలక్షన్లో ఏదైతే హామీ ఇచ్చామో 4000 పెంచుతామని, ఆ 3000కి ప్లస్ 4000 కలిపి 7000 మేము గెలిచిన వెంటనే ఫస్ట్ ప్రజలకి ఇంటి వద్దకు వెళ్ళి ఇచ్చాం. తర్వాత నుంచి కంటిన్యూగా మంత్లీ 1వ తారీఖు ఇంటికి వెళ్ళి వాళ్ళు లేపి మరీ ఇస్తున్నాం. నెల్లూరులో గంజాయి స్మగ్లర్ రెచ్చిపోయాడు. గంజాయి తరలిస్తుండగా అడ్డుకున్న పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఓ కానిస్టేబుల్ జీప్తో ఢీకొట్టాడు. దీంతో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. గంజాయి రవాణా జరుగుతుందన్న సమాచారంతో నగరంలో SVGS కళాశాల వద్ద జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీ చేపట్టారు. తనిఖీల్లో రాజమహేంద్రవరంకి చెందిన సూర్యప్రకాష్ గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించి అడ్డుకున్నారు. నిందితుడు కార్ ఆపకుండా కానిస్టేబుల్ను ఢీకొట్టు పరారయ్యేందుకు యత్నించగా పోలీసులు వెంబడించారు. ఆత్మరక్షణ కోసం సిఐ సాంబశివరావు తుపాకీతో 2 రౌండ్లు కాల్పులు జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 22 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఈగల బృందాలు ప్రత్యేకంగా ఈ ఇంటర్సెప్షన్లో పాల్గొన్నాయి. చాలా చాకచక్యంగా వాళ్ళు ఈ ఇంటర్సెప్షన్ చేశారు. ఈ కేసులో ఎక్యూజ్ ఉన్నారు, నేరస్తులు ఉన్నారు. ఆ నేరస్తుడు చాలా ఫెరోషియస్గా అతను వాహనం వెనక్కి తీయడం, దానిలో ఒక ఈగల్ కానిస్టేబుల్ కూడా గాయపడడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు పోలీసుల్లోని వాళ్ళ ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ సిబ్బంది అందరూ కూడా చాలా చాకచక్యంగా వారికి వ్యవహరించారు. దానివల్ల ప్రత్యేకంగా అతన్ని చేసి పట్టుకున్నారు. మొత్తం అతను ఇక్కడ ఒక ప్రాంతంలో వెహికల్ కూడా వదిలేశాడు. వెహికల్ కూడా చాలా వేగంగా వెనక్కి తీయడం వల్ల ఈగల్ కానిస్టేబుల్ రోడ్డు మీద మన హైవే మీద పడటం, ఆ వెనకాల వస్తున్న ఏదైతే లారీ ఉందో అతను సడన్ బ్రేక్ వేయడం వల్ల కూడా అతని ప్రమాదం పూర్తిగా తప్పింది. 2 రౌండ్స్ ఫైరింగ్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా 22 కేజీలు అంటే కమర్షియల్ క్వాంటిటీ. గంజా అంటే ఇంకా 20 కేజీలు అంటే ఎక్కువ ఉంటాయి, ఇంకా కమర్షియల్ క్వాంటిటీ. దాంట్లో జైలు శిక్ష 10 నుంచి 20 సంవత్సరాలు పడే అవకాశం ఉంటుంది. ఈరోజు మార్నింగ్ మనకు 5:30 ఆ టైంలో మనకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో కార్లో గాంజా అనేది మూవ్మెంట్ ఉందని చెప్పేసి నెల్లూరుకి
అతన్ని మనము బ్యాక్ సైడ్ ఈగల్ టీమ్ తర్వాత ఫ్రంట్ సైడ్ మనకు లోకల్ వాళ్ళు ఆపడం జరిగింది ఆయన వెహికల్ని. బట్ ఆ క్రమంలోనే అతను కొద్దిగా బేసిక్గా చేసి బ్యాక్ తీసుకునేటప్పుడు కానిస్టేబుల్ కొద్దిగా దెబ్బలు జరిగి ఆ టైంలో మనకు సిఐ గారు ఫైర్ చేయడం జరిగింది. సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇతను ఎవరైతే ఉన్నాడో ఇతని మీద ఆల్రెడీ 4 కేసెస్ ఉన్నాయి. డిఫరెంట్ డిస్ట్రిక్ట్ లో 4 కేసెస్ ఉన్నాయి. మనకి 22 కేసెస్ గాంజా మనకు ఆగస్టు 4న మొదలైన సినీ కార్మికుల సమ్మె ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ నాయకుల మధ్య జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో తాజాగా చిరంజీవి రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలోనే చిరంజీవిని కలిసిన సినిమా నిర్మాతలు తమ గోడు వెల్లబుచ్చుకున్నారు. అయితే ఫెడరేషన్ నేతలతోనూ తాను చర్చలు జరిపిన తర్వాతే తన అభిప్రాయాన్ని వెల్లడిస్తానని చిరంజీవి చెప్పారు. ఆ తర్వాత ఈ సమ్మె పలు మలుపులు తిరిగిన నేపథ్యంలో చిరంజీవి దీన్ని ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ చర్చల ద్వారానే పరిష్కారం ఆలోచిస్తామని కోరారు. 2 తెలుగు రాష్ట్రాలు సినిమాటోగ్రఫీ మంత్రులు ఇదే మాట చెప్పారు. దీని తర్వాత ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ తిరిగి ఫైనల్ గా కూర్చొని చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో నిర్మాతలు కార్మికుల మధ్య ఉన్న ఒప్పందాన్ని గురించి సమాచారం చిరంజీవి సేకరించారని తెలుస్తుంది. ఇది ప్రత్యేకమైన ఇదేం కాదు. ఎవ్రీడే చిరంజీవి గారు ఫాలో అప్ చేసి అడుగుతూనే ఉన్నారు తొందరగా ఈ సమస్యకి పరిష్కారం జరగాలని. ఆయన వంతు ఆయన కృషి చేస్తున్నారు. రేపు ఫెడరేషన్ వాళ్ళు రేపు వచ్చి చిరంజీవి గారిని కలుస్తారు. ఆల్మోస్ట్ ఆల్ ఛాంబర్ నుంచి భరత్ గారు అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ సిన్సియర్ గా దీని మీద ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను మార్నింగ్ ఫెడరేషన్ వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. ఏం మాట్లాడాను, ఏం జరిగింది అనేది అంతా చిరంజీవి గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ప్రొడ్యూసర్స్ అందరూ కూడా రియల్ గా చెప్పాలంటే చాలా మందికి బయటికి తెలియంది ఏంటంటే ప్రొడ్యూసర్లు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రొడక్షన్స్ అలాగని చిన్న నిర్మాతలు నిజంగా బాగా సఫర్ అవుతున్నారండి. విషయాలు వేతనాల్లో కూడా చిన్న సినిమాలకి చాలా వర్తించవనేది వాళ్ళ కంఫర్టబిలిటీని బట్టి వాళ్ళు చేసుకోవాలనేదే మా స్లోగన్. ఆల్రెడీ చిన్న సినిమాలు కానీ ఒక కండిషన్ ఉంది. ఏదేమైనప్పటికీ డెఫినెట్ గా నాకు తెలిసి రేపు చిరంజీవి గారు వీళ్ళు మాట్లాడిన తర్వాత ఆయన కూడా క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు నా వంతు నేను కృషి చేస్తాను, వాళ్ళతో మాట్లాడి ఛాంబర్ కి పంపిస్తాను. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మీరు కూర్చొని ఒక కంక్లూషన్ కి పట్టు విడుపులు వదిలి ముందుకి సాగండి అని చెప్పారు. నేను ఇదే విషయాన్ని ఇప్పుడు ఛాంబర్ వారికి కౌన్సిల్ వారికి కూడా డిస్కస్ చేయడం జరుగుద్ది. భరత్ గారు కూడా పాపం దీని గురించి ఆయన గట్టిగా కృషి చేస్తున్నారు. మా ఛాంబర్ ప్రెసిడెంట్ డెఫినెట్లీ ఈ 2 రోజుల్లో సమస్య పరిష్కారమై త్వరలో షూటింగ్లు స్టార్ట్ అవుతాయి. నేను చిరంజీవి గారికి ఓన్లీ మెసెంజర్ గా వచ్చానండి. అంటే కామన్ గా ఆయన ఏంటంటే మొత్తం ఏం జరుగుతుంది, తను ఏమన్నా చేయాల్సింది ఉంటే చేద్దామనే దాంట్లో చెప్పడానికి నేను ఇది తప్పితే ప్రత్యేకంగా దీన్ని ఏదో వన్ సైడ్ మీటింగ్ లా కాదు. నేను దూతని అంతే, అటు ఛాంబర్కి గానీ ఇటు కౌన్సిల్ గానీ. ఎందుకనంటే నా 45 సంవత్సరాలు గుంటూరు కాకాని రోడ్ మణిపాల్ బ్రిడ్జ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన జేవీఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్, గల్లా మాధవి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య, తులసి గ్రూప్ల అధినేత తులసి రామచంద్ర ప్రభు, గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాస్ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జేవీఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత కోటి నాగయ్యకు వారు శుభాకాంక్షలు తెలిపారు. నేడు వైద్యం ఖరీదైన నేపథ్యంలో గుంటూరు నగర వాసులు తక్కువ ఫీజులకే నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వ్యాపార దృక్పథంతో కాకుండా మానవీయ కోణంలో వైద్య రంగం సేవలు ఉండాలని ఆకాంక్షించారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తుందని వివరించారు. నమస్కారం అండి. ఈరోజు కొత్తపేటలోని జేవీఎం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నాము. ఓపెనింగ్కి రావడం జరిగింది. సూపర్ స్పెషాలిటీ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈ హాస్పిటల్లో ఉన్నాయి. మనకి అందరికీ సుపరిచితులు అయిన మన తులసి రామచంద్ర ప్రభు గారి బ్రదరు కోటి నాగయ్య గారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కూడా ఈ యొక్క హాస్పిటల్ని 50 బెడ్డెడ్ హాస్పిటల్ని ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. వారికి శుభాకాంక్షలు. ఎన్ఐసియుతో పాటు అన్ని రకాలైన సౌలభ్యాలతో ఈరోజు ఈ హాస్పిటల్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. వారు పీడియాట్రిషియన్గా ఉన్నారు, వాళ్ళ సతీమణి గైనిక్గా ఉన్నారు, అండ్ 2 పిల్లలు కూడా ఎంఎస్ఎండి చేస్తున్నారు. సో కంప్లీట్ ఫ్యామిలీ హాస్పిటల్గా ఇది ఈరోజు వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ అందుబాటులో చక్కగా దీన్ని నిర్వర్తించాలి అని చెప్పి వారికి కోరుకుంటూ వారికి మరొకసారి శుభాకాంక్షలు చెప్తూ సెలవు. ఈరోజు గుంటూరు నగరంలో జేవీఎం హాస్పిటల్స్ పేరుతో కోటి నాగయ్య గారు పీడియాట్రిక్స్ ఫిజిషియన్, వాళ్ళ మిస్సెస్, అలాగే పిల్లలు లోకేష్ అండ్ పవన్ కుమార్ గారు కలిసి ఒక చక్కటి హాస్పిటల్ని గుంటూరు ఈస్ట్లో పెట్టడం చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, వైద్య రంగం దినదినాభివృద్ధి కూడా చెందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతంలో గత 5 సంవత్సరాల నుంచి అనేక పెద్ద హాస్పిటల్స్, ఎయిమ్స్ లాంటి, అలాగే మణిపాల్, అలాగే ఎన్ఆర్ఐ, ఇటువంటి హాస్పిటల్స్ వచ్చినప్పటికి కూడా ఈరోజు గుంటూరు వైపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా
వైద్య సదుపాయాల కోసం చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ అన్ని రకాల సేవలు కూడా పెద్ద పెద్ద డాక్టర్లు, అనుభవం కలిగినటువంటి ఎక్స్పీరియన్స్ డాక్టర్స్తో పాటు ముఖ్యంగా ఈరోజు హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ పీడియాట్రిక్ రంగంలో ఇంకా కొంత కొరత ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ కొరతను పూర్తి చేసేటువంటి విధంగా ఈ జేవీఎం హాస్పిటల్ మరింత సేవలు అందిస్తూ ఉంది. ముఖ్యంగా పిల్లలకు సంబంధించినటువంటి వెంటిలేటర్ ట్రీట్మెంట్ దగ్గర నుండి అన్ని సదుపాయాలు కూడా ఈ హాస్పిటల్లో చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా వైద్య సదుపాయాల రంగంలో ఇదొక మైలురాయిగా తప్పకుండా జేవీఎం హాస్పిటల్ అభివృద్ధి చెందుతుందని, అలాగే కోటి నాగయ్య గారు పెద్దలు మనందరికీ కూడా సుపరిచితులు, నగరానికి ఎన్నో సేవలు అందించినటువంటి తులసి రామచంద్ర ప్రభు గారి ఆశీస్సులతో కోటి నాగయ్య గారు వాళ్ళ పిల్లలిద్దరూ మంచి డాక్టర్స్గా ఈ రంగంలో మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలకు మరింత సేవ చేయాలని, ఒక మంచి హాస్పిటల్గా జేవీఎం హాస్పిటల్ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నగరంలో ఈరోజు మరొక హాస్పిటల్, న్యూ హాస్పిటల్ అడిషనల్గా యాడ్ అయ్యారు. సో ఈ హాస్పిటల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, గౌరవనీయులు మన తులసి రామచంద్ర ప్రభు గారి గురించి గుంటూరు ప్రజలకే కాకుండా రాష్ట్రంలో కూడా చాలా జిల్లాల్లో ఆయన పేరు తెలుసు. వారి యొక్క ఆధ్వర్యంలో, వారి యొక్క సాహచర్యంలో ఈ డాక్టర్స్ రామకోటయ్య గారు, కోటి నాగయ్య గారు, అట్లనే వాళ్ళ మిస్సెస్ డాక్టర్ అని చెప్తున్నారు, వాళ్ళ పిల్లలు డాక్టర్స్, అటు ఇంటిల్లిపాది డాక్టర్స్ కాబట్టి మరి రామచంద్ర ప్రభు గారి యొక్క సూచనల మేరకు వాళ్ళందరూ కూడా మంచి సర్వీసెస్ ఇవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది భవిష్యత్తులో. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా కూడా న్యూ ఎక్విప్మెంట్. సో తద్వారా మరి ప్రజలకి మంచి సర్వీసెస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నేనేమో ఆశిస్తున్నానంటే, రామచంద్ర ప్రభు గారు ఈ హాస్పిటల్కి బ్యాక్ బోన్గా ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో గుంటూరు నగరంలోనే కాకుండా చుట్టుపక్కల ఏరియాస్లో కూడా పేద ప్రజలు మరి ఇక్కడికి వచ్చినప్పుడు వారికి ఈ డాక్టర్స్ అందరూ కూడా, ఈ యాజమాన్యం అంతా కూడా మరి వాళ్ళ అండదండలు అందించి తోదికంగా ఫీజుల విషయంలో కానీ. నమస్కారం. డాక్టర్ కోటి నాగయ్య గారు అంటే ప్రముఖ పిల్లల వైద్యుడు అనేది మా ప్రాంతంలో తెలిసిన వ్యక్తి. తెనాల్లో కోటి నాగయ్య గారు అంటే తెలియని వారంటూ ఏం లేదు. వైద్య వృత్తిలో కానీ సామాజిక సేవలో కానీ జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమేలు అన్నట్టుగా కోటి నాగయ్య గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ గుంటూరు పట్టణానికి ఆయన అక్కడ కూడా అన్ని రకాలైన వసతులతో, ఎవరైనా వ్యాధిగ్రస్తుడు జబ్బు చేసి ఆయన వైద్యశాలకు వెళ్తే వైద్యం అందలేదనే భావన కానీ, వైద్యం అందించే విషయంలో వారు ఉపయోగించే పరికరాలు కానీ, వారు చేసే సేవ ప్రేమతో సేవ చేస్తారు, సాంకేతిక పరంగా సేవ చేస్తారు, వైద్యపరంగా సేవ చేస్తారు. ఇన్ని రకాలైన మిళితమైనటువంటి సేవ చేయగలిగినటువంటి కోటి నాగయ్య. నేను ఇక్కడ ఎంబీబీఎస్ ఎండి ఇక్కడే గుంటూరులో చేయడం జరిగింది. తర్వాత నేను నా భార్య తెనాలిలో జేవీఎం తల్లి పిల్లల వైద్యశాలగా 28 years సర్వీసెస్ అందించాము. ఇప్పుడు గుంటూరులో అదేవిధంగా నేను, నా భార్య, నా పిల్లలు, ఒకడు ఎండి ఫిజిషియన్, ఇంకొకడు ఎంఎస్ జనరల్ సర్జన్, మల్టీ స్పెషాలిటీ జేవీఎం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పేరుతో ఇక్కడ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. మా ఉద్దేశం ఏంటంటే పేదలకు అందుబాటులో ఉండే విధంగా కార్పొరేట్ వైద్యాన్ని తీసుకురావటం, అది ఆ ధ్యేయంతో ఇక్కడికి రావడం జరిగింది. గుంటూరు నగరం కొత్తపేట ఓల్డ్ క్లబ్ రోడ్ లోని గుంటూరు వారి తోట 8వ లైన్లో విజయస్ కోస్టల్ కేర్ హాస్పిటల్ నూతనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయలక్ష్మి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోస్టల్ కేర్ హాస్పిటల్ చైర్మన్లు పులివర్తి సిద్ధార్థ, పులివర్తి విజయలక్ష్మి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా ప్రజలకు కోస్టల్ కేర్ హాస్పిటల్ అత్యద్భుతమైన వైద్యాన్ని అందిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ పులివర్తి మేఘన, సీఈఓ పులివర్తి సూర్యతేజ మాట్లాడుతూ తమ కోస్టల్ కేర్ హాస్పిటల్లో సామాన్యులకు సైతం అందుబాటులో అన్ని విభాగాల్లో అత్యాధునిక సాంకేతిక పరికరాలతో అత్యద్భుతమైన వైద్యాన్ని అందించడం జరుగుతుందని, గుంటూరు నగరం మరియు పరిసర ప్రాంతాల వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్
ప్రభాకర్ శివ, డాక్టర్ డి కోటేశ్వరి, డాక్టర్ బి మోహన్, డాక్టర్ వంశీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సూర్యతేజ గారికి, మేఘనా గారికి శుభాకాంక్షలు. ఈరోజు విజయ కోస్టల్ హాస్పిటల్ మన కొత్తపేటలో ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు మనం కొత్తపేట తీసుకుంటే ఒక మెడికల్ హబ్గా ఉంది. అందులో వీరు ఇప్పుడు కొత్తగా వాళ్ళ కోర్సును పూర్తి చేసుకొని హాస్పిటల్ సర్వీసెస్లోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి శుభాకాంక్షలు. 100 బెడెడ్ హాస్పిటల్తో ముందుకు వెళ్తూ ఉన్నారు. చాలా సంతోషం. చాలా కాంపిటేటివ్ ఫీల్డ్స్లో హాస్పిటల్ సర్వీసెస్ కూడా ఒకటి. సో ఇప్పుడు వీళ్ళు ఒక 4 to 5 సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్తో పాటు ఇన్హౌస్ డిపార్ట్మెంట్స్తో పాటు ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్ని ఆన్ కాల్గా వీళ్ళు ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. అత్యంత సరసమైన ధరలతో అత్యుత్తమమైన వైద్యంతో ముందుకు వెళ్తున్నారు. సురక్ష సర్వోత్తమం అనే ఒక క్యాప్షన్తో ముందుకు వెళ్తున్నారు. చాలా సంతోషం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించిన మేఘనా గారికి, సూర్యతేజ గారికి, అదేవిధంగా విజయ్ గారికి, నాతో పాటు దీంట్లో పార్టిసిపేట్ చేసిన త్రిపాఠి గారికి అండ్ స్థానిక ఎమ్మెల్యే నజీర్ అన్న గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి గుంటూరు నగరం రాష్ట్రంలో వైద్య సదుపాయాలకు ఒక కేంద్ర బిందువుగా మారుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే అనేక ప్రముఖ వైద్యశాలలు ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉన్నాయి. వాటితో పాటు గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున ఈరోజు అనుభవమైనటువంటి డాక్టర్లు, కొత్త టెక్నాలజీస్తో ట్రీట్మెంట్ ఇవ్వగలిగినటువంటి నూతన డాక్టర్లు అందరూ కూడా ఈరోజు కొత్తగా హాస్పిటల్స్ పెట్టడం, సర్వీస్ సెక్టార్లో గుంటూరుకు మరింత ఏదైతే మెడికల్ ఫెసిలిటీస్కి ఒక కేంద్ర బిందువు మారుతూ దినదిన అభివృద్ధి కూడా చెందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి ప్రజలు ఈ ప్రాంతానికి వచ్చి వైద్య సదుపాయాల కోసం రావడం జరుగుతూ ఉంది. అందులో ఈరోజు విజయ క్లినిక్ కొత్తగా కొత్తపేట ప్రాంతంలో ప్రారంభించుకోవడం, డాక్టర్ మేఘనా గారు, అలాగే సోదరులు మన సిద్ధార్థ్ గారు, అలాగే విజయ్ గారు, సూర్యకాంత్ గారు, సూర్యతేజ గారు, డాక్టర్స్ అందరూ గ్రూప్గా ఏర్పడి అనేక స్పెషాలిటీస్తో ఈ హాస్పిటల్ను ప్రారంభించడం, ఈ హాస్పిటల్ ప్రారంభానికి ఐజీ గారు, త్రిపాఠి గారు, అలాగే గల్లా మాధవి గారు, వెస్ట్ ఎమ్మెల్యే గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ హాస్పిటల్ ఓపెన్ చేయడం తప్పకుండా గుంటూరు నగరానికి ఒక మంచి పేరు తెచ్చేటువంటి విధంగా ఈ హాస్పిటల్ మరింత ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఐ విష్ దెమ్ ఆల్ ఆఫ్ ది బెస్ట్. ఈరోజు విజయ కోస్టా కేర్ హాస్పిటల్ ఇక్కడ ఇనాగ్రేషన్ జరిగింది. ఇది మొత్తం టీంకి, స్పెషల్గా డాక్టర్ మేఘనా గారికి, మొత్తం టీంకి నా తరఫు నుంచి బెస్ట్ విషెస్. ఇవాళ విజయ కోస్టల్ హాస్పిటల్ డాక్టర్ మేఘనా గారి ఆధ్వర్యంలో 100 బెడ్ హాస్పిటల్ అనేది స్టార్ట్ చేశారు. చాలా నీట్గా డెవలప్ చేశారు. హాస్పిటల్ ఇంటీరియర్స్ కానీ, పేషెంట్స్ ఉండడానికి స్టే కానీ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. పేషెంట్స్ కూడా ప్రజెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. వీళ్ళు ఇంకా భవిష్యత్తులో డాక్టర్ మేఘనా ఇంకా భవిష్యత్తులో ఇంకా మరిన్ని హాస్పిటల్స్, మరిన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్ అన్నీ పెట్టి జీవితంలో ఎంతో ఎత్తుగా ఎదగాలని ఆకాంక్షిస్తుంది. గుంటూరులో విజయాస్ కోస్టల్ కేర్ అనే హాస్పిటల్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశాము. ఇక్కడ మనకి అన్ని డిపార్ట్మెంట్స్, అన్ని సర్వీసెస్ ఉన్నాయి ఇక్కడ. సో మనకి ద బెస్ట్ టీమ్ ఉంది ఇక్కడ. యాజ్ ఏ జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనిక్, కార్తో, న్యూరాలజీ, ఈ సర్వీస్లన్నీ మీరు అందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 24/7 ఎమర్జెన్సీ ట్రామా ఇవన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ ఇంటీరియర్స్ అన్నీ చాలా బాగా చేయించాము. సో పేషెంట్స్ అందరూ వీటన్నిటికీ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంచార సమాజంలో వివిధ సంచార సంఘాల మేధావులు, నాయకులు, కుల పెద్దలు, యువత, మహిళలు అందరూ ఆగస్టు 30వ తేదీన విజయవాడలో జరిగే స్ఫూర్తి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, రాష్ట్ర అధికారి ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ పిలుపునిచ్చారు. చంద్రమౌళి నగర్లోని బీజేపీ కార్యాలయంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు తుల్లిమిల్లి రామకృష్ణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన విజయవాడలో సంచార విముక్త జాతులు మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంచార జాతుల కోసం భారతీయ జనతా పార్టీ స్ఫూర్తి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అంత్యోదయ లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ సంచార, అర్ధ సంచార విముక్త జాతుల వారి కోసం పనిచేస్తుందని ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి ప్రభుత్వ హయాంలో సంచార జాతులు జనాభా లెక్కలు మొదలుపెట్టారని తెలిపారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్ పథకం మరియు డిఎన్టీ కమిషనర్ ఏర్పాటు చేశారని చెప్పారు. సంచార జాతుల్లో ఉన్నతమైన వారిని గుర్తించి అవార్డులు ఇచ్చి గౌరవించడం ఆత్మగౌరవం, ఆత్మస్థైర్యాన్ని కలిగించే దిశలుగా అడుగులు వేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలపాటి రవికుమార్, చరకా కుమార్ గౌడ్,
జిల్లా ప్రధాన కార్యదర్శులు బజరంగ్ రామకృష్ణ, దేశ సత్యనారాయణ, తోట శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షులు మంత్రి సుగుణ, కార్యదర్శి నారాయణ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మోతే శేషగిరి, ఎస్పీ మోర్చా అధ్యక్షుల ద్వారా అంబేద్కర్ జిల్లా కార్యవర్గ సభ్యురాలు రమాదేవి, నాయకులు బండారుపల్లి రోసయ్య, అడమటి రాధాకృష్ణ, రవికిరణ్, ఆదినారాయణ, సాయికృష్ణ, అంజిరెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సంచార జాతుల యొక్క విముక్త దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. అంత్యోదయ స్ఫూర్తితోటి ఏదైతే భారతీయ జనతా పార్టీ నిర్మాణం జరిగిందో, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా వాజ్పేయి గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ డిఎన్టీ మీద ఒక కమిషన్ని మనం ఏర్పాటు చేయాలి అని చెప్పి దానికి సంబంధించినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అది 2018లో డిఎన్టీ కమిషన్ కూడా జాతీయ స్థాయిలో మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఏదైతే భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన ఉందో, అట్టడుగు వర్గానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పౌరుడికి కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా అధికారిక ఫలాలు, సమఫలాలు అందాలనే ఉద్దేశంతో ఏదైతే ఆలోచన ఉందో దానికి తగినట్టుగా ఈ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత దేశంలో ఉన్నటువంటి సంచార జాతులు ఎవరైతే ఉన్నారో, ఈ సంచార జాతులు గతంలో కనుక మనం చూసినట్లయితే గతంలో 1947 కంటే ముందు రాజప్రసాదాల్లో ఉన్నప్పుడు వారందరూ కూడా యుద్ధ తంత్రాలు నేర్పించేటటువంటి నిపుణులుగా పేరుగాంచినటువంటి వాళ్ళు. అదేవిధంగా వారు మన యొక్క జానపద కళలను కూడా ప్రజలందరిలోకి కూడా తీసుకొని వెళ్తూ అనేక రకాలుగా ప్రజల మధ్యకి మన యొక్క సంస్కృతిని, సాంప్రదాయాన్ని, మన సనాతన ధర్మాన్ని కూడా ప్రజల మధ్యకి తీసుకెళ్ళినటువంటి జాతులుగా వారు గుర్తింపు పొందినటువంటి భారతదేశపు మూలాలు కలిగినటువంటి జాతులుగా గుర్తింపు పొందినటువంటి వీళ్ళందరినీ కూడా బ్రిటిషర్లు పరిపాలించేటువంటి సమయంలో వీళ్ళందరూ కూడా ఒక క్రిమినల్స్గా చూస్తూ వారందరికీ కూడా అర్థమైనటువంటి విషయం ఆ సందర్భంగా వీళ్ళు కనుక యాక్టివ్గా కనుక ఉన్నట్లయితే ప్రజలు ఉత్తేజితులై వీరు పాడేటటువంటి జానపద కళాకారుల ద్వారా వెళ్ళేటటువంటి సమాచారం ప్రజల్లో ఉత్తేజితం తీసుకొచ్చి స్వాతంత్రం సిద్ధించే దిశగా వెళ్తుందని గ్రహించి వారు ఆ రకంగా వారందరినీ కూడా ఒక క్రిమినల్స్గా చూపించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని 47లో మనం అధికారంలోకి మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1947 నుంచి మరలా భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చే వరకు కూడా ఏనాడు కూడా వీళ్ళ గురించి ఆలోచన చేయనటువంటి ప్రభుత్వాలు గతంలో ఉన్నప్పటికీ ఎప్పుడైతే వాజ్పేయి గారి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయించడం జరిగిందో దాని తర్వాత వారికి గుర్తింపు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. ప్రతి ఒక్క చిన్న వ్యక్తి, ప్రతి ఒక్క మూలం ఉన్నటువంటి వ్యక్తిని కూడా మనం ముందుకు తీసుకొని రావాలని. జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనంతపురం ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలని పటాభిపురం జూట్ మిల్ ఎదురు గుంటూరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తిరువీధి హరికృష్ణ యూత్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి నెల్లూరి నాంచారయ్య, సిటీ ప్రెసిడెంట్ గోల్ల మహేంద్ర మీడియాతో మాట్లాడుతూ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. 2024 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ అభిమానులు కాళ్లు పట్టుకొని గెలిచిన నీవు మాట్లాడటం దారుణమన్నారు. నీవు అనంతపురంలో చేస్తున్న భూ కబ్జాల గురించి ప్రజలు నిన్ను తిట్టుకుంటున్నారని అది ముందు తెలుసుకో అని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడే స్థాయి నీకు లేదని, నీ స్థాయి ఏమిటో తెలుసుకొని మాట్లాడాలన్నారు. మరలా జూనియర్ ఎన్టీఆర్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అనంతపురం ఎమ్మెల్యే అయిన దగ్గుపాటి ప్రసాద్ ఎన్టీఆర్ గారి మీద చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. నువ్వు ఎలక్షన్లో ఎన్టీఆర్ అభిమానులు కాళ్ళు పట్టుకొని గెలిచిన నువ్వు ఇవాళ మదం ఎక్కి ఎన్టీఆర్ మీద మాట్లాడటం చాలా ఖండిస్తున్నాం. నువ్వు అనంతపురంలో చేస్తున్న భూ కబ్జాలు, అనంతపురంలో ఉన్న సమస్యలు, అనంతపురంలో నిన్ను ఎలా తిట్టుకుంటున్నారో నువ్వు అది ఆలోచించుకో. నువ్వు ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. నీ స్థాయి ఏందో నువ్వు తెలుసుకొని ఉంటే చాలా మంచిది. ఇంకొకసారి ఇలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేసావంటే ఖబర్దార్, జాగ్రత్త. ఎమ్మెల్యే వ్యక్తి హోదాలో ఉండి జూనియర్ ఎన్టీఆర్ని కించపరిచి మాట్లాడతాం అనేది చాలా బాధాకరంగా ఉందండి. ఆయన అభిమానులు మేము చాలా బాధపడుతున్నాం. ఎన్టీఆర్ అన్నని ఎప్పుడు కూడా ఎవరు ఏం అనలేదు. ఎన్టీఆర్ అన్న కూడా ఎవరిని ఏం అనడు. ఆయన ఏదో సినిమాల్లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి రాజకీయంలో తీసుకొచ్చి రాజకీయ పరంగా ఏదో చేయాలని చెప్పి సినిమాలు ఆడనీయం, మేము చెయ్యం, మీ సినిమాలు రిలీజ్ చేయడానికి లేదని చెప్పి ఎన్టీఆర్ అన్న అభిమానికి ఫోన్ చేసి అతన్ని బెదిరించడం అనేది జరిగింది. కానీ అది బెదిరించలేదు అని చెప్పి ఫేక్ వీడియో అని చెప్పి ఆయన అంటున్నాడు. అది ఫేక్ వీడియో అని చెప్పినప్పుడు మరి ఆయన ఇంట్లో కూర్చుని
ప్లస్ వీడియో తీసి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏముంది? అది ఫేక్ అయినప్పుడు నువ్వు ఎందుకు రెస్పాన్స్ అవ్వాలి? రెస్పాన్స్ అవ్వకుండా ఉండాలిగా. అలాంటిది నువ్వు ఫేక్ అయిన దాని గురించి నువ్వు రెస్పాన్స్ అయ్యావు కాబట్టి నువ్వు అనే ఉంటావు. అనకుండా ఉన్నవాడు అయితే నువ్వు కామ్గా ఉండేవాడు. అన్నావు కాబట్టి నువ్వు ప్రెస్ మీట్లో పెట్టుకోకుండా సైలెంట్గా ఇంట్లో ఉండి 4 గోడల మధ్య క్షమాపణ చెప్పాలనుకుంటున్నావా? క్షమాపణ చెప్పాలంటే అందరి మధ్యలో బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరపు నుండి ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళకు దగ్గర ప్రెస్ మీట్ పెట్టి ఎన్టీఆర్ అన్నయ్యకి క్షమాపణ చెప్తున్నానని నువ్వు మాకు చెప్పాలి. అభిమానులందరూ ఈ రోజు అందరూ అక్కడ చాలా అల్లర్లు చేస్తున్నారు. ఇది 24 గంటలు మీకు టైం ఇచ్చారు. ఈ 24 గంటల్లో మీరు చెప్పకపోతే స్టేట్ వైడ్గా ఏపీ తెలంగాణ రాష్ట్రాల నుండి ఎన్టీఆర్ ప్రెసిడెంట్ ఎక్కడున్నా సరే ఆయన ఫ్యాన్స్ అందరూ వచ్చి మీ ఇల్లును ముట్టడించడం జరుగుతుంది. క్షమాపణలు చెప్పే వరకు అక్కడ నుండి కదిలేదే ఉండదు, ప్రసక్తే ఉండదు. అన్న జోలికి ఎవడొచ్చినా సరే తాట తీసి వదిలేదే ప్రసక్తే లేదు. జై ఎన్టీఆర్. అన్నాయను ఇంకొకసారి ఎవడైనా సరే ఏమన్నా అంటే ఏం జరిగింది అనేది నీదే నిదర్శనంగా తీసుకుని అందరికీ తెలియజేసేటట్టుగా చెప్తామని కూడా మరొకసారి చెప్తూ జై ఎన్టీఆర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.